హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరితో కూడా మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ టైం వచ్చేసి 5:17 అయిపోయింది టైం కూడాను. ఇంకా ఏమంటే ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి కొంచెం ఫాస్ట్గా నిద్ర లేచామండి గుడికి వెళ్దామని చెప్పేసి. ఇంకా ఏమంటారు 4 o'clockకే లేచాను. నైట్ అంతా కూడా హౌస్ క్లీనింగ్ కానీ ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను కాబట్టి 4 గంటలకైతే లేచేసి ఇంకా ఇల్లు మాత్రం చిమ్ముకునేసి ఇంకా ఏమంటారు స్నానం అయితే చేసేసి నేనైతే వచ్చేసాను. ఇంకా మా వారేమో లేచి స్నానం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన వచ్చేలోపు కూడా ఏంటంటే ఇక్కడ దేవుడి పటాల దగ్గర పూలు అవి పెట్టేసి అండ్ వాటర్ అవన్నీ కూడా పెట్టేసి సెట్ చేసి పెట్టేశాను. అండ్ పూలు కూడా ఈ మధ్య ఏమంటారు పూలు కూడా అయిపోయి ఉన్నాయి. ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు తెచ్చుకోవడానికి కూడాను. ఇంకా ఇవాళ ఎలాగో గుడికి వెళ్ళేసి వస్తూ అయినా తీసుకొని వచ్చుకుందామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇవాళ ఏంటంటే రంగనాయకులపేట గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ ఏంటంటే మనకి ఉత్తర ద్వార దర్శనం అయితే జరుగుతుంది కదా, కాబట్టి అక్కడికి వెళ్దామని చెప్పి అయితే ఇంక ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము నిన్నేను. ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచేసి గబగబా ఫాస్ట్గా పనులు చేసేసుకొని అండ్ స్నానాలు అవి చేసేసి ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము ఇద్దరం కూడా కలిసి. ఇంకా పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళని ఇంత ఉదయాన్నే ఎందుకులే లేపడం అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే లేపలేదండి. వాళ్ళని కూడా తీసుకెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ మధ్య అంతా స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎలాగో తొందరగా లేయాలి, స్కూల్ లేనప్పుడు కూడా ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడ వాళ్ళని అయితే వదిలేసాము. అండ్ మేమిద్దరం కూడా వాళ్ళని నిద్ర లేచేసరికి కూడా వచ్చేయచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ అనుకొని గుడికైతే వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. అండ్ ఇంక ఇక్కడ ఇద్దరం కూడా కలిసి గోవిందనామాలు అవి కూడా చదువుకొని అండ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఈ పూజ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి మ్యాక్సిమం 15 minutes అలా టైం పట్టింది. అంటే ఇంచుమించు 5:30 అలా అయిపోయింది. అండ్ ఒక 2 families అండ్ మేము అందరం కలిసి వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాము. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అనేసరికి ఇంక ఇక్కడ నేను ఇవాళ పిండి వంటలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు పండగకు సంబంధించి. ఇంక ఇవాళ పిండి వంటలు అయితే చేసుకుందాము అని చెప్పి అయితే ఇంకా ఇక్కడ బియ్యం అవన్నీ కూడా నానబెట్టుకుంటూ ఉన్నాము. నిన్న అను అక్క వాళ్ళవి అరిసెలు, మనోబులు, పప్పు చెక్కలు అండ్ కొన్ని కజ్జికాయలు ఇవైతే అను అక్కకు చేసేసాము. అండ్ ఇవాళ మేము చేసుకుందామని చెప్పి అయితే ఇంకా అంటే ఇద్దరి ఒక్కసారి హెల్ప్ లేకుండా అయితే ఒక్కరం అయితే చేసుకోలేము. ఇలా ఇద్దరం కలిసి చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ కలిసి చేసుకుందామని చెప్పేసి నిన్నేమో అను అక్క వాళ్ళే చేసాము. అండ్ ఇవాళ మనం అయితే చేద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాము. గుడి నుంచి వచ్చిన తర్వాత అంటే ఇవి సాయంత్రం పూట అలా చేసుకుందామని చెప్పేసి ఇవి బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ అంటే సరే వాళ్ళు ఇంకొక 1/2 hour అలా లేట్ అవుతుంది అనేసరికి ఇంక ఇక్కడ మనకి ఇంటి దగ్గరలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి. చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. ఇంచుమించు 4 కాదు 3 నుంచో 2 నుంచో ఏమో అక్కడ పూజలు అవన్నీ జరుగుతూ మంత్రాలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఏదో కళ్యాణం అది జరిగినట్టుంది. అండ్ జనాలు మాత్రం ఫుల్గా ఉత్తర ద్వారం ఓపెన్ చేసేసి అక్కడ దేవుణ్ణి అయితే పెట్టేస్తున్నారు. సరే మన ఇంటి దగ్గర దేవుణ్ణి వదిలేసి వెనక వేసి అండ్ వేరే చోటకి ముందెందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను మా వారు ఇద్దరం కూడా వెళ్ళేసి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని అండ్ అలానే టెంకాయ అవి కొట్టుకొని అండ్ తులసిమాల అవన్నీ కూడా తీసుకొచ్చారు వెళ్ళేసి. ఇంకా తులసిమాల అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించేసి ఇంకా అక్కడ కాసేపు దర్శనం చేసుకొని లోపల గుళ్ళో కూడా అంతా తిరిగేసి 3 చుట్లు తిరిగేసేసి అయితే ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చాము. అండ్ ఇంకా చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిజంగా చాలా బాగున్నాడండి. అసలు ఉత్తర ద్వారం అయితే ఓపెన్ చేసి అక్కడ ఏదో పూజ అయితే జరుగుతూ ఉంది. అండ్ అక్కడ పూజ అంటే ద్వారం అవతల సైడు దేవుడు అయితే ఉన్నారు. అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఈ మన వీధి వరకు ఉంది కదా, ఆ వీధి వరకు ఏంటంటే ఊరేగింపుగా అయితే వస్తారని చెప్పి అంటూ ఉన్నారు. అది తెలియదు నాకు కూడా, ఫస్ట్ టైం నేను కూడా చూడడము ఇక్కడ ఇలాగా. కాబట్టి వస్తారు అని అయితే కొంతమంది అంటూ ఉన్నారు. ఇంక సరేనని చెప్పి చూద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ లోపలికైతే ఇంకా అక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గరే టెంకాయ కొట్టుకొని అండ్ అలానే తులసిమాల అవన్నీ కూడా ఇచ్చి ఇంక అక్కడే పూజ అయితే చేసుకొని హారతి తీసుకొని అయితే ఇంక లోపలికైతే వచ్చాము గుళ్ళోకి. అండ్ ఒకసారి గుళ్ళో అమ్మవారు కూడా ఉంటారు కదా, అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ మా వారు దండం పెట్టుకుంటున్నారు చూసారా, అక్కడే అమ్మవారు అయితే ఉంటుంది. బట్ ఇంకా అక్కడ దండం పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి కూడా ఏంటంటే మన వెనకాలనే ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే ఊరేగింపుగా అయితే బయలుదేరారు. ఇంక ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా కోలాటం వేసుకుంటూ అండ్ ముందేమో కోలాటం వేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ వెనక ఆ వెంకటేశ్వర స్వామిని అయితే ఇంకా ఊరేగించుకుంటూ తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఆ వీధి వరకు కూడా అలాగే
ఇలా కోలాటం వేసుకుంటూ అండ్ ఇలా బండి మీదే లాక్కుంటూ తీసుకెళ్లారు. అండ్ నిజంగా చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అండ్ ఇంక ఇక్కడ మన అపార్ట్మెంట్ దగ్గర దర్శనం చేసుకొని అయితే ఇంకా బయలుదేరైతే 6 అయింది టైం కూడాను. దేవుడు ఊరేగింపు అదంతా అయిపోయి మనం బయలుదేరేసరికి కూడా ఇంక ఇక్కడ 6 గంటలకి ఏంటంటే ఒక ఆటో మాట్లాడేసుకొని రాము అంటే దేవసేనక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ మేమిద్దరము అందరం కూడా ఏంటంటే ఇంకా బయలుదేరి ఇంకా రంగనాయకుల స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఏమంటారు రైల్వే గేట్ దగ్గరే మనకి ఆఫ్ చేసేసారండి. ఇంకా లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా నడుచుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ దర్శనం కూడా నిజంగా గుడి దగ్గర ఏర్పాట్లు కానీ అండ్ ఇక్కడ చేసిన డెకరేషన్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ నిజంగా ఇలా ఏమంటారు ఇవాళ మాత్రం ఫుల్గా ఉంటారండి జనాలు, చాలామంది ఉన్నారు అసలు దర్శనానికి. అయినా కూడా దర్శనం మాత్రం ఉదయాన్నే అయ్యేసరికి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది క్యూ కూడాను. అండ్ ఎక్కువసేపు అయితే పట్టలేదు. ఇక్కడ ఏంటంటే రాము దేవసేనక్క వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ అక్కడ వర్క్ చేస్తున్నారంట. కాబట్టి వాళ్ళ తరపున అయితే వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం దర్శనం కూడా ఏంటంటే ఈజీ అయింది. ఎక్కువసేపు అయితే పట్టలేదు. మ్యాక్సిమం ఏమంటారు క్యూలో ఒక 1/2 అవరు అండ్ అక్కడ అంటే మొత్తం కూడా క్యూలో నుంచి దర్శనం చేసుకునేసరికి కూడా ఇంచుమించు 1/2 అవర్ 3/4 గంట అంతే పట్టింది టైము. ఎక్కువసేపు అయితే పట్టలేదు. అండ్ పోయిన సంవత్సరం అయితే 9 గంటలకు అలా దర్శనానికి వెళ్తే వచ్చేసరికి బయటికి 1 అలా అయిపోయింది. ఈసారి అలానే లేట్ అవుతుందో ఏమోనని అయితే అనుకున్నాము. కానీ ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసరికి ఇంకా ఓకే త్వరగా అయిపోతుందమ్మా దర్శనం ఉదయాన్నే అయితేను అనేసరికి ఇంక ఇక్కడ నిజంగా ఇవాళ అసలు ఓపిక లేదు ముందు. ఎందుకంటే నిన్న అనువక్క వాళ్ళ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పిండి వంటలు చేశాం కదా, పొయ్యి దగ్గర కూర్చొని మెయిన్ ముందు కాళ్ళు చేతులు అంతా కూడా బాడీ పెయిన్స్ తోటి ఉంది. కాబట్టి ఇంక ఇవాళ ఏమంటారు గుడికి వెళ్ళాలి ముక్కోటి ఏకాదశి కాబట్టి అని అలా అనుకొని ఇంకా ఓపిక చేసుకొని ఇంక ఇక్కడ దర్శనానికి అయితే వచ్చాము. హాయ్ అండి, నమస్తే, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడే ఏంటంటే రంగనాయకుల టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామండి. మన నెల్లూరులో చాలా ఫేమస్ కదా రంగనాయకుల టెంపుల్. అండ్ నిజంగా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు గుడి దగ్గర కాబట్టి కింద ఒక 2 ఫ్యామిలీస్ వాళ్ళు అండ్ మేము 3 కూడా వెళ్ళేసి వచ్చాము. చూడడానికి నిజంగా ఎంత బాగుందో అండి. బట్ దర్శనం క్యూలో మనం 1/2 అవర్ నిలబడ్డా అక్కడ గుడి దగ్గరకు వచ్చేసరికి టక్కుని దోసేస్తారు. నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ జనాలు చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ ఆ దర్శన భాగ్యం కోసమే అందరం కూడా వెళ్తాం కాబట్టి ఎక్కువ సేపు ఉంచలేరు కదా. ఉండమనడానికి కూడా మనం కూడా చెప్పలేము. ఎందుకంటే ఎంతోమంది వేల మంది ఇవాళ దర్శనానికి అయితే వస్తుంటారు. బట్ మేము పోయిన టైం ఏంటంటే కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు కాబట్టి కొంచెం తొందరగా దర్శనం అయిపోయింది. అండ్ టైం కూడా ఏంటంటే 8 అయిపోయింది. మేము 6:30కో ఏమో వెళ్ళాము. 6:30 నుంచి అండ్ ఇప్పటి వరకు ఇంటికైతే ఇప్పుడు 8 అయింది వచ్చేసరికి. జస్ట్ 1/2 అవర్లోనే అయిపోయిందిలంటే దర్శనము. బట్ తెలిసిన వాళ్ళు ఉండేసరికి ఏంటంటే 300 రూపాయల టికెట్ క్యూలో వెళ్ళాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదు. అండ్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మనశ్శాంతిగా కూడా ఉంది. అండ్ ఇంకా మా బుడ్డ గ్యాంగ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళ పాప ఉదయాన్నే ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళని లేపకుండా మేము మాత్రం వెళ్ళాము, మేమిద్దరమేను. అండ్ వాళ్ళేమో ఇంకా నిద్రపోతూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా బుడ్డ గ్యాంగ్ అయితే నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఇంకా లేపడం అని చెప్పేసి లేపకుండానే వెళ్ళిపోయాము. నార్మల్గా స్కూల్ డేస్ ఉంటే 6 గంటలకే లేచి పరిగెడుతూ ఉండాలి కదా. ఇంకా సెలవుల్లో అయినా శుభ్రంగా ప్రశాంతంగా పడుకొనిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే పడుకోమని చెప్పేసి సైలెంట్గా వదిలేశాను. బట్ నిద్రపోయే వాళ్ళని మాత్రం నేను అస్సలు లేపనండి. నాకైతే ఆ అలవాటైతే ఉంది. ఇవాళ బోల్డ్ అంత పని అయితే ఉందండి. ఏంటంటే ఇప్పటి వరకు పిండి వంటలు ఏమి చేయలేదు. ఇవాళ పిండి వంటలు అయితే చేసుకుందాం అనుకుంటూ ఉన్నాము. కాబట్టి అరిసెలకి మనుబులకి పప్పు చెక్కలకి అయితే నానేసాను. అండ్ అలానే ఏంటంటే ఇక్కడ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది. బట్ స్కిప్ చేయండి అదంతా కూడాను. ఏంటంటే పిండి వంటకి రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. బట్ అంతా అప్పటికప్పుడు ఏంటంటే హరిబరి అవుతుంది కాబట్టి ముందే కొంచెం అంటే బెల్లం అదంతా కూడా కట్ చేసి పెట్టుకోవడం కానీ అండ్ మనోబూలకి మినప్పిండి ఇదంతా కూడా పెట్టుకొని ఉన్నాము. అండ్ ఇప్పుడు బెల్లము అండ్ జీడిపప్పులు ఇవేంటంటే కజ్జికాయలు అని చెప్పి కట్ చేసి పెట్టేసేస్తున్నాను. కొబ్బరి అండ్ అలానే బాదం పప్పులు
నిన్న ఒక పిండి వంట అయితే చేశాను. నిన్న కాదు 3 days అయింది. అండ్ పల్లి చిక్కీ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ వీడియో అయితే తీయలేదులేండి, ఎందుకంటే ఈ పండగ హడావుల్లో పనుల్లో చాలా బిజీగా ఉన్నాం కాబట్టి వీడియో తీసే అంత టైం లేదు. పల్లి చిక్కీ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇదండి చూడండి, అన్నీ ఒక 1/2 kg ఏమో చేశాను, బట్ ఎక్కువ చేయలేదు. ఎందుకంటే నేను సెకండ్ టైమో ఏమో చేయడము, బట్ నాకు ఫస్ట్ టైం చేసింది మెజర్మెంట్ కూడా గుర్తు కూడా లేదు. అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. సెకండ్ టైం ఎలా వస్తుందో ఏమోనని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. కానీ అండ్ చాలా బాగా వచ్చిందండి. పప్పు చెక్క ఏమంటారు, వీటిని ఏమంటారు, చిక్కీ, పల్లి చిక్కీలు. అండ్ సేమ్ మనం ఎలా బయట కొంటాం చూసారా, అచ్చులు కట్ చేసిన అచ్చులు అలానే వచ్చాయి. సేమ్ చాలా బాగా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగున్నది. అండ్ ఇంక ఇక్కడైతే ఇది మధ్యాహ్నం అంతా కూడా ఏంటంటే దేవసేన అక్క వాళ్ళ ఈ అరిసెలు అవైతే చేసేసాము. అండ్ ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయిందండి. టైం కూడా ఏంటంటే ఇంచుమించు 5 అలా అయిపోయింది టైము. ఇంకా నేనైతే అరిసెలు స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ అరిసెల కంటే ఖచ్చితంగా 2-3 అయితే హెల్పింగ్ ఉండాలి కాబట్టి ఇంక ఇక్కడ దేవసేన అక్క వాళ్ళే చేసేసి వచ్చాము అరిసెలు. ఇంక ఇక్కడ మావైతే చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇంక ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మనోబులు, పప్పు చెక్కులు, ఇంక ఇవన్నీ కూడా చేయాలి. నైట్ ఎంత అవుతుందో టైం కూడా నిజంగా పడుకునేసరికి 1 గంట, పడుకునేసరికి 1 గంట 1:30, 2 అయిపోయిందండి ఆ రోజు. ఇంక ఇవన్నీ కూడా చేసుకొని పడుకునేసరికి. అలానే ఇంకా ఏమంటారు, ఇవాళ ముక్కోటి ఏకాదశి కాబట్టి కింద మనకి 8 గంటలకు అలాగా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టున్నారు కదా, అక్కడ ఏంటంటే పూజ కూడా ఉంది. చూడాలి ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలో ఏమో. నిన్నటి దెబ్బకే ఏమంటారు, అను అక్క వాళ్ళవి అరిసెలు అవన్నీ చేసేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇలా పొయ్యి దగ్గర కూర్చునేసరికి నిజంగా చాలా బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంత పని మనం చెయ్యం కదా రోజు. ఇలా పొయ్యి దగ్గరే కూర్చోవడం, మెయిన్ కూర్చునేదే ఇబ్బంది అండి. కూర్చొని కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు అలా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంక ఇక్కడ అరిసెలు మనోబూలు అయితే చేసేసి 8 అయిపోయింది. ఇంకా 8 కాదు 7:30 అలా అయిపోయింది. అవి 2 అరిసెలు మనోబూలు చేసేసరికి కూడా అన్నీ కూడా ఇంచుమించు 1 kg అలా చేసుకున్నాము, బట్ ఎక్కువైతే కాదు. అండ్ ఇంక ఇక్కడ 7:30 కల్లా ఏంటంటే లేచేసి ఇంకా స్నానం అదంతా చేసేసుకొని ఇంకా పూజ అయితే మా అబ్బాయి చేసేసాడు. కాబట్టి ఇంక ఇక్కడ ఉదయం కట్టుకున్నా కదా శారీ, ఆ శారీనే మళ్ళీ అలా కట్టుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసి పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడే ఏంటంటే కొంచెం ప్రసాదాలు అవి ఇవి తెప్పించారు. ఇంకా అదే కొంచెం తినేసేసి ఇంకా మళ్ళీ పైకైతే వచ్చామండి. పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ వీడియో అయితే నేను ఇంకేం తీయలేదు. ఎందుకంటే వీడియోతో పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్గా లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇంకా కజ్జికాయలు అండ్ అలానే చెక్కలు, పప్పు చెక్కలు ఇవైతే చేసేసాము. అవన్నీ చేసేసరికి కూడా ఇంచుమించు 1:30 అలా అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా నీట్గా డబ్బాలలో సర్దేసేసుకొని ఆ పొయ్యి పెట్టాను కదా, ఆ పొయ్యి అదంతా కూడా తీసేసి అక్కడ చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అదంతా పడితే అదంతా కూడా నీట్గా తుడుచుకొని అలా చేసుకునేసరికి ఇంచుమించు 2 అయిపోయింది. అండ్ నిజంగా అసలు ఎలా ఉందో అర్థం కావట్లేదు బాడీ పెయిన్స్ అయితేను. ఇంకా ఏమంటారు, ఇవాళ కొంచెం వాక్ చేశాం కదా, రోజు కూడా అంత వాకింగ్ ఉండదు కదా. గుడి దగ్గర ఇక్కడ రైల్వే గేట్ దగ్గర నుంచి కూడా గుడి దగ్గర దాకా వెళ్ళాము. అండ్ అక్కడ క్యూలో కూడా కాసేపు నిలబడేసరికి ఏంటంటే నిజంగా ఇవాళ ఫీవర్ వచ్చినట్టుంది బాడీ అయితేను. కాకపోతే ఇంక చెయ్యాలి పని అని చెప్పేసి ఇంక ఇక్కడ మొండిగా అయితే తిరుగుతూ ఉన్నాను. అండ్ మెయిన్ ఏంటంటే పాదాలు అయితే పెయిన్ వస్తూ ఉంది. బట్ ఆ పాదాల పెయిన్ వల్ల ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా ఏమంటారు, అందరూ చేసుకుంటున్నప్పుడు మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి అలా చేసుకోవాలి. కాబట్టి పండగ అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంట్లో పిండి వంటలైనా చేసుకోవాలని చెప్పేసి చేసుకోవడమేను. చేయడానికైతే ఇంక ఇక్కడ కష్టపడి పిండి వంటలు అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక అక్కడ అవి తినకుండా అలా వదిలేస్తే సేల్ చేస్తే పర్వాలేదు తినేసి, బట్ అవి తినకుండా అలా పాడైపోతే మాత్రం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం అలానే వేస్ట్ అయ్యాయి. అందుకనే ఈ సంవత్సరం నేను చాలా అంటే చాలా తక్కువ చేశాను. అండ్ ఇంక ఏమంటారు, ఎవరైనా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇట్లా మన వాచ్మెన్ వాళ్ళకి కానీ కొంచెమైనా ఇవ్వాలి కదా పండగ అంటేను. ఖచ్చితంగా పండగకి కొంచెమైనా చేసుకోవాలి కాబట్టి చేశాను అవైతేను. అండ్ ఈ వీడియోను కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కూడా బాయ్ అండి. అందరికీ కూడా గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.